హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. పిల్లలు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారండి, సెలవు ఇచ్చారని. మమ్మీ బిర్యానీ చేయి మమ్మీ అంటే ఎలాగో చికెన్ తినొద్దంటూరని ఎగ్గులు ఉన్నాయండి ఇంట్లో. ఎగ్గు పలావ్ లాగా చేస్తానని చెప్పాను. ఎగ్గులు ఉడకబెట్టుకొని కొంచెం ఆయిల్లో ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్గులు ఫ్రై చేసుకున్నాక ఒక బాక్స్లోకి ఎగ్స్ తీసుకోవాలండి. తీసుకున్నాక అదే ఆయిల్లో బగారా సామాన్ వేసుకోవాలండి. అదే ఆయిల్లో బగారా సామాన్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఒక స్పూన్ అంత బగారా సామాన్ అంతా వేగాక కలుపుకొని కొంచెం ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ కొంచెం దగ్గర పడ్డాక బ్రౌన్ కలర్ వచ్చాక కొత్తిమీర కూడా కలుపుకొని దగ్గరికి అయినాక టమాటా వేసుకోవాలండి. టమాటా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకోవచ్చు. టమాటా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి. జ్యూసు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ వాసన, అల్లం వెల్లిపాయ వాసన మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఆ పచ్చి వాసన పోయాక కొంచెం ఒక గ్లాస్ పెరిగేసుకున్నానండి. కలిపేసుకొని కొంచెం పెరుగు, మసాలా దినుసులు ఇవన్నీ కొంచెం వేడయ్యి కొంచెం చిన్న ఉడికేసరికి కారం వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. కారం కూడా కలిపేసుకున్నాక మసాలా దినుసులు మేము ఎక్కువ వాడామండి. కొంచెం చిటికడు ధనియాల పొడి, మెంతు పొడి, జీరా పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నానండి. కలుపుకొని కొంచెం ఉడికించి ఆయిల్ కొంచెం పైకి తేలాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసుల రైస్కు 3 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. బగారా బాస్మతి రైసు ఒక 2 గ్లాసులు అండి. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ మసిలాక రైస్ వేసుకుంటున్నానండి. సింపుల్గా తొందరగా అయిపోతుందండి. ఇలా చేసుకుంటే ఎప్పుడైనా నేను ఇలానే చేస్తాను పిల్లలకు. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. చాలా మంచిగా తింటారు పిల్లలు కూడా. రైస్ వేసుకున్నాక సగం వాటర్ దగ్గరికి అయినాక ఎగ్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్స్ వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే బిర్యానీ పలావ్ రెడీ. బిర్యానీ అంటారో పలావ్ అంటారో మీ ఇష్టం అండి. నాకు తెలిసినట్టు చేశానండి. మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చాలా బాగుంది మమ్మీ, చాలా మంచిగా ఉందని తింటారు. ఎప్పుడైనా అల్లరి చేయకుండా ఇష్టంతో తింటారు. మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి ఇలాంటి ఫుడ్ చేసి పెట్టినప్పుడు. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.